యూపీలోని సంబల్లో ఒక 17 ఏళ్ల అమ్మాయిని ఒక ముస్లిం వ్యక్తి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేయగా బజరంగ్ దళ్ కార్యకర్తలు చాలా చాకచక్యంగా అడ్డుకున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది అంటే ఒక 17 ఏళ్ల అమ్మాయి గ్రాడ్యుయేషన్ చదువుతుంది. ఆమె కాలేజీకి వెళ్ళింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయాన్ని బజరంగ్ దళ్ కార్యకర్తలు వెంటనే గుర్తించారు. ఆమె ఫ్రెండ్స్ వాళ్ళందరినీ అడగ్గా ఆమె ఒక ముస్లిం వ్యక్తితో అతని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తిరిగి రాలేదు అని తెలుసుకున్నారు. దీంతో వెంటనే ఆ వ్యక్తి ఇంటిని చుట్టుముట్టి ఆమెను బయటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. 17 ఏళ్ల అమ్మాయి అంటే మైనర్ అమ్మాయి. మైనర్లు తమ కన్సెంట్ ఉన్నా కూడా ఈ విధంగా చేయకూడదు. దీంతో ఆ ముస్లిం వ్యక్తిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. సరిగ్గా ఇలాంటి ఇన్సిడెంటే మనం కేరళ స్టోరీ 2లో చూస్తాం. ఒక అమ్మాయిని ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆమెను తిరిగి తీసుకురాలేకపోతారు. చివరికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆమెకు పెళ్ళైపోయింది కాబట్టి మేము ఏమీ చేయలేం అనే విధంగా వాళ్ళు మాట్లాడుతారు. దీంతో వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. చివరిగా ఆ అమ్మాయి చనిపోతుంది. సో ఈ విధంగా ఇబ్బందులు పడే తల్లిదండ్రులకు గనుక ఈ బజరంగ్ దళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ ఇలాంటి సంస్థలు గనుక తోడ్పాటును అందిస్తే ఇలాంటి కిడ్నాప్లు భవిష్యత్తులో జరగకుండా అడ్డుకునేందుకు, తద్వారా క్రైమ్ను నిరోధించేందుకు అవకాశం ఏర్పడుతుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.